అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హనుమాన్ లెర్నింగ్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నాం టాప్ 4 ఫ్రీ ఏఐ టూల్స్ ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ యూజ్ ఇన్ 2025 అనే టాపిక్ మీద డిస్కస్ చేయబోతున్నాం. అందులో భాగంగా మీకైతే నేను ఒక టాప్ 4 మీకు స్టడీస్కి యూజ్ అయ్యే ఏఐ టూల్స్ అనేవి చెప్పబోతున్నాను. అవి ప్రాపర్గా యూజ్ చేస్తే మీరైతే డెఫినెట్గా మీ స్టడీస్లో అనేది టాప్ చేయగలుగుతారు. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. ఫస్ట్ వచ్చేసి నన్ అదర్ దెన్ ChatGPT, యువర్ స్టడీ బడీ. వాట్ ఈస్ ChatGPT? An AI chatbot that helps a student ask questions and get clear explanation in English. ChatGPT అనేది ఏంటంటే ఒక AI చాట్బోట్. అది ఏం చేస్తుందంటే మీరు ఏ క్వశ్చన్లు అడిగినా అదే మీకు అనేది క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో ఆన్సర్స్ అనేది ఇస్తుంది. అది ఇంగ్లీష్లో అయినా కావచ్చు, మీరు అడిగిన లాంగ్వేజ్లో కన్వీనియంట్గా మీకు అనేది అండర్స్టాండబుల్ వేలో ఆన్సర్ ఇస్తుంది. దట్ ఈస్ ద ChatGPT AI బోట్. అండ్ హౌ టు యూస్ ChatGPT ఫర్ స్టడీస్కి మనం ChatGPTని ఎలా యూస్ చేయాలి? టైప్ యువర్ హోంవర్క్ డౌట్స్, ఆస్క్ యువర్ ఎస్సే హెల్ప్ ఆర్ రిక్వెస్ట్ సమ్మరీస్, యూ కెన్ గెట్ స్టెప్ బై స్టెప్ ఆన్సర్స్. ఇక్కడ ఏంటంటే హోంవర్క్కి డౌట్స్ కానీ, ఎస్సే హెల్ప్ కానీ, ఏమైనా ఎస్సేస్ రాయాలంటే దానికి హెల్ప్ కానీ, లేదంటే సమ్మరీస్, మీరు ఒక లెసన్ చదివారు, ఆ లెసన్కి సమ్మరీస్ కావాలి మీకు. మీరు ఆ లెసన్ నేమ్ని మెన్షన్ చేసి ఐ వాంట్స్ క్విక్ సమ్మరీ అండ్ మైండ్ మ్యాప్స్ అని కొడితే కనుక మీకు మంచి సమ్మరీ అనేది ChatGPT స్టెప్ బై స్టెప్ ఆన్సర్స్తో అనేది ఇస్తుంది. చాలా బాగా వర్క్ అవుతుంది ChatGPT, ఎస్పెషల్లీ ఫర్ స్టడీస్. అండ్ ఇంకా ఏం చేస్తుందంటే యూజెస్ ఫర్ స్టూడెంట్స్, క్లియర్ డౌట్స్ faster, helps with essays and summaries, supports many స్కూల్ సబ్జెక్ట్స్. ChatGPT ఏం చేస్తుందంటే డౌట్స్ అనేది ఫాస్ట్గా క్లారిఫై చేస్తుంది అండ్ సమ్మరీస్లోని ఎస్సేస్లోని ఈజీగా మంచిగా అండర్స్టాండబుల్ వేలో రాయడానికి యూజ్ అవుతుంది. మరియు సపోర్ట్స్, అన్ని సబ్జెక్ట్స్ని సపోర్ట్ చేస్తుంది. ఎలా అంటే మీరు ఏది అడిగినా దానికి తగ్గట్టు దాంట్లో ఎలాగుంటుందో ఆ ప్రొసీజర్ ప్రకారం మంచిగా ఇస్తుంది అనమాట. స్టెప్ బై స్టెప్ ఆన్సర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ChatGPT. ఓకే, ఎగ్జాంపుల్ ఎలా అంటే ఎక్స్ప్లెయిన్ ఫోటోసింథసిస్ ఇన్ సింపుల్ వర్డ్స్ అని కొట్టారనుకోండి ChatGPTలో, అది మీకు క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఇస్తుంది. ఓకేనా. హెల్ప్ మీ రైట్ ఏ పారాగ్రాఫ్ ఆన్ మై స్కూల్, మీ స్కూల్ మీద ఒక పారాగ్రాఫ్ రాయాలని అడిగినా అది ఎంత బాగా రాసిస్తుందంటే మీకు ఇంచక్క అర్థమవుతుంది. దాంతో మీకు అనేది ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఓకే, ChatGPTని ఇలా యూజ్ చేయొచ్చు యువర్ స్టడీ బడీ లాగా. ఓకే, మూవ్ టు ది సెకండ్ వన్, గూగుల్ జెమినై అండ్ పెర్ప్లెక్సిటీ AI స్టడీ స్మార్టర్ టుగెదర్. ఓకే, పెర్ప్లెక్సిటీ అండ్ జెమినై గురించి చెప్తున్నారు. ఇక్కడ ఏంటి ఈ రెండు, వాట్ ఆర్ దే? గూగుల్ జెమినై సింప్లిఫైస్ కాంప్లెక్స్ టాపిక్స్ విత్ క్విక్ సమ్మరీస్ అండ్ ఈజీ ఎక్స్ప్లెనేషన్స్. పెర్ప్లెక్సిటీ AI ఫెచెస్ ట్రస్టెడ్ రియల్ టైమ్ ఆన్సర్స్ ఫ్రమ్ ద వెబ్ ఫాస్ట్. ఇక్కడ ఏంటంటే గూగుల్ జెమినై కూడా ChatGPT టైపే, బట్ ఇక్కడ ఏంటంటే ఇవి వేరే వాళ్ళవి అండ్ వేరే విధంగా వర్క్ చేస్తాయి. బట్ దీని ఏమైతే ఒకటే డౌట్ సాల్వింగ్ ఉండాలి. మనం ఏమడిగినా ఇవైతే డౌట్స్కి ఆన్సర్స్ అనేవి మంచిగా ప్రొవైడ్ చేస్తాయి. ఓకేనా. గూగుల్ జెమినై ఏంటంటే కాంప్లెక్స్ టాపిక్స్ని క్విక్ సమ్మరీస్ కింద, ఎస్ఏ ఎక్స్ప్లెనేషన్ని క్విక్ సమ్మరీస్ కింద బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మరియు పెర్ప్లెక్సిటీ ఏంటంటే ఇది మంచి ట్రస్టెడ్ సోర్స్ అనమాట చెప్పాలంటే. ఎందుకంటే ఇది వేరియస్ వెబ్స్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుని అది మనకి ప్రొవైడ్ చేస్తుంది. అది ఎక్కడి నుంచి కూడా తీసుకుందో అది మనకి చాట్లో అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది చాలా బాగా వర్క్ అవుతుంది, ట్రస్టెడ్ సోర్స్ అని చెప్పొచ్చు పెర్ప్లెక్సిటీ AI. ఓకే, హౌ టు యూజ్ దెమ్ ఫర్ స్టడీస్కి అనేవి ఈ రెండింటిని ఎలా యూజ్ చేయొచ్చు? ఆస్క్ జెమినై ఫర్ షార్ట్ నోట్స్ ఆర్ టాపిక్ ఎక్స్ప్లెనేషన్స్. యూజ్ పెర్ప్లెక్సిటీ టు గెట్ ద లేటెస్ట్ ఫ్యాక్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫర్ హోంవర్క్ క్వశ్చన్స్. జెమినై మనం ఎలా యూజ్ చేయొచ్చు అంటే షార్ట్ నోట్స్కి, టాపిక్ ఎక్స్ప్లెనేషన్కి యూజ్ చేయొచ్చు. పెర్ప్లెక్సిటీనేమో లేటెస్ట్గా వచ్చిన ఫ్యాక్ట్స్ ఇన్ఫర్మేషన్కి సూటబుల్ అయ్యే హోంవర్క్ క్వశ్చన్స్ కింద కూడా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. రెండింటిని ఎలాగా యూజ్ చేయాలో అర్థమైంది కదా. ఓకే, స్టూడెంట్ యూజెస్, అండర్స్టాండ్ డిఫికల్ట్ సబ్జెక్ట్స్ క్విక్లీ, గెట్ అక్యురేట్ అప్ టు డేట్ స్టడీ ఇన్ఫర్మేషన్. ఏంటంటే స్టూడెంట్కి ఎలా యూజ్ అవుతుందంటే డిఫికల్ట్ సబ్జెక్ట్స్ని, డిఫికల్ట్ టాపిక్స్ని ఇవి మంచిగా అండర్స్టాండ్ చేసి అండర్స్టాండబుల్ వేలో మీకు ప్రజెంట్ చేస్తాయి చాట్లో. ఇవి మీకు వెంటనే కాంప్లెక్స్ అనిపించవు, వెంటనే అవి చదివాక ఓహో ఇంత ఐడియా వచ్చింది మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకేనా. అండ్ అక్యురేట్గా అనేది మీరు స్టడీకి మీరు ప్రొవైడ్ చేయగలుగుతారు. స్టడీస్ అనేది అక్యురేట్గా మంచిగా బిల్డ్ అవుతాయి. ఓకేనా. ఎలా అంటే ఎక్స్ప్లెయిన్ బ్లాక్ హోల్స్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్ అని కొట్టారనుకో, అంటే బ్లాక్ హోల్స్ అనేది స్పేస్లో ఉంటాయి కదా, అవి మంచి కాంప్లెక్స్ టాపిక్. బట్ అది సింపుల్ లాంగ్వేజ్లో మీరు అడిగారంటే మాత్రం చిన్న డైలీ బేసిస్ ఎగ్జాంపుల్స్ మీద అనేది ఆన్సర్ ప్రొవైడ్ చేస్తుంది. అది చాలా బాగుంటుంది, మీకు వెంటనే ఒక ఐడియా వచ్చేస్తుంది ఇది ఎలాగా అని. ఓకేనా. అండ్ ఫైండ్ ద లేటెస్ట్ ఫ్యాక్ట్స్ అబౌట్ క్లైమేట్ చేంజ్ గురించి లేటెస్ట్ ఫ్యాక్ట్స్ అడిగినా చెప్తుంది. ఇలాగా మనకి మెయిన్ ఏ మోటో ఏంటంటే మంచిగా మనకి
ఎంత కాంప్లెక్స్ టాపిక్ అయినా మనం అడగాలే కానీ అది ఆన్సర్ చాలా క్రిస్టల్ క్లియర్గా అండర్స్టాండబుల్ వేలో మీకు ఎలా అయితే అర్థమవుతుందో, ఎలా అయితే మీరు కన్వీనియంట్గా ఉంటారో అలా ప్రొవైడ్ చేస్తుంది. దీని మెయిన్ మోటో ఏంటంటే మనకు అన్నీ అర్థం అవ్వాలి, అన్నీ తెలుసుకోవాలని. మనం అడిగే దాన్ని బట్టి ఉంటుంది. దాన్నే ప్రాంప్ట్ అంటాం. ఓకేనా? మీరు ప్రాంప్ట్ కనుక సరిగ్గా ఇచ్చారంటే మాత్రం మీకు బెస్టెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఓకేనా? అండ్ థర్డ్ వచ్చేసి కాన్మిగో, ఖాన్ అకాడమీ, యువర్ పర్సనల్ ఏఐ ట్యూటర్. What is Kanmigo? An AI tutor focused only on education, helping with practice, problems and explanation in key subjects. ఖాన్ అకాడమీ ఎలా పనిచేస్తుందంటే ఇది ఒక ఏ ట్యూటర్ టైప్ అనమాట. ఇది ప్రాబ్లమ్స్లోను ఎక్స్ప్లెనేషన్లోను కొన్ని సబ్జెక్ట్స్కి చాలా బాగా పనిచేస్తుంది. ఎస్పెషలీ ఫర్ మ్యాథ్స్ అనమాట. మ్యాథ్స్ అయితే చాలా బాగా ప్రొవైడ్ చేస్తుంది అండ్ సైన్స్ కూడా. ఇలా ఇది ఒక ఏ ట్యూటర్ కింద పనిచేస్తుంది. ఓకే, హౌ టు యూస్ ఫర్ స్టడీస్, గెట్ పర్సనలైజ్డ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, ఆస్క్ ఫర్ స్టెప్ బై స్టెప్ సొల్యూషన్స్, రిసీవ్ ఈజీ ఎక్స్ప్లెనేషన్ ఫర్ టఫ్ కాన్సెప్ట్స్. ఇది ఎలా పనిచేస్తుందంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్కి మీరు అడిగితే కనుక మంచి క్వశ్చన్స్ అనేవి మీకు ప్రిపేర్ చేసి ఇస్తుంది. మరియు మీకు ఆ ఆన్సర్ని ఎలా ప్రొవైడ్ చేస్తుందంటే ఫస్ట్ మ్యాథ్స్ అంటే మంచిగా స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ ఉంటే మనకి అండర్స్టాండబుల్ వేలో ఉంటుంది కాబట్టి స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మరియు ఈజీ ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది. ఎలాంటిది మ్యాథ్స్లో కొన్ని టఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, దానికి కూడా మంచిగా సింపుల్ స్టెప్ బై స్టెప్ సొల్యూషన్స్లో మనకి ఈజీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఓకే, స్టూడెంట్ బెనిఫిట్స్. Free AI tutor support helps improve problem solving skills, perfect for daily study and exam preparation. ఇది ఒక ఫ్రీ సోర్స్ అండ్ ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్కి మంచిగా బేస్ ఉంటుంది, ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అండ్ తర్వాత ఏంటంటే డైలీ స్టడీకి మరియు ఎగ్జామ్ ప్రిపరేషన్కి మంచిగా పనిచేస్తుంది ఖాన్ అకాడమీ. ఓకేనా? ఇది యాప్ ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ప్లేస్టోర్లో ఫ్రీగా ఉంటాయి. కాకపోతే పెయిడ్ వర్షన్స్ కూడా ఉంటాయి. అవి ఏంటంటే మీకు ఇంకా డీప్గా వెళ్ళి మంచి రిజల్ట్స్ కావాలంటే. బట్ ఫ్రీ వర్షన్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి. నేను ఇప్పుడు చెప్పిన అన్నీ కూడా. ఓకేనా? మూవ్ ఆన్ టు ది ఫోర్త్ వన్ వచ్చేసి క్విజ్లెట్. లెర్న్ విత్ ఫ్లాష్ కార్డ్స్ అండ్ క్విజెస్. మీ అందరికీ తెలుసు ఫ్లాష్ కార్డ్స్ అనేవి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి రివిజన్కి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో షార్ట్స్లో క్విజ్లెట్ గురించి సజెస్ట్ చేశాను. ఇప్పుడు కూడా సజెస్ట్ చేస్తున్నాను. మీరు డెఫినెట్గా యూస్ చేస్తే నిజంగా ఈ క్విజ్లెట్ అనేది మిమ్మల్ని టాపర్ కింద చేంజ్ చేస్తుంది. ఓకేనా? ఫ్లాష్ కార్డ్స్ అనేవి బెస్టెస్ట్ టెక్నిక్ ఫర్ రివిజన్ అని కూడా నేను చెప్పాను. సో క్విజ్లెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. వాట్ ఈస్ క్విజ్లెట్? అన్ యాప్ దట్ హెల్ప్స్ స్టూడెంట్స్ క్రియేట్ ఫ్లాష్ కార్డ్స్ అండ్ క్విజెస్ ఫర్ ఈజీ మెమరైజేషన్ కోసం, ఈజీగా రివిజన్ కోసం మీరు చదివిన టాపిక్ అంతా ఒక ఫ్లాష్ కార్డ్స్ లాగా ఇచ్చేస్తుంది అనమాట. వెరీ సింపుల్గా, వెరీ షార్ట్గా ఇస్తుంది. వెంటనే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఇది చదివాం ఇది అని రివిజన్ అయిపోతూ ఉంటుంది అనమాట ఫ్లాష్ కార్డ్స్ వల్ల. ఇది టైం కన్జ్యూమింగ్ అస్సలు అవ్వదు, టైం తక్కువగా కన్జ్యూమ్ అవుతుంది, మీకు ఎఫెక్టివ్ లెర్నింగ్ అనేది పెరుగుతుంది. ఇది మీకు మంచిది కదా. ఓకే, అండ్ హౌ టు యూజ్ for studies, make custom flashcards on any topic, practice with personalized quizzes, review regularly to remember facts better. ఇక్కడ ఏంటంటే మీరు ఒక లెసన్ ఉందంటే ఆ ఫొటోస్ తీసి వెంటనే ఇక్కడ క్విజ్లెట్ అనేది ఇచ్చేస్తే అదైతే మీకు కస్టమైజ్డ్ ఎలా కావాలంటే అలాగా దానికి సంబంధించి ఫ్లాష్ కార్డ్స్ అనేది తయారు చేస్తుంది. లేదంటే క్విజ్లెట్ యాప్లోకి వెళ్ళి మీరే ఒక టాపిక్ని, ఒక లెసన్ని సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన ఆల్రెడీ ఫ్లాష్ కార్డ్స్ అనేవి ఉంటాయి. అప్పుడు కూడా చదువుకోవచ్చు, లేదంటే కస్టమైజర్ కూడా చేయించుకోవచ్చు. ఓకేనా? ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఎలా అంటే మీరు ఫ్లాష్ కార్డ్స్ చూడగానే వెంటనే అక్కడ ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ అటెంప్ట్ చేస్తే మీ అక్యూరసీ అండ్ ఎఫెక్టివ్ లెర్నింగ్ అనేది పెరుగుతుంది. ఓకే, అండ్ రివ్యూ రెగ్యులర్లీ టు రిమెంబర్ ఫ్యాక్ట్స్ బెటర్. అంటే కొన్ని ఫ్యాక్చువల్ థియరీ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అవి ఎప్పుడు రివిజన్ రివ్యూ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే అవి లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ అవ్వాలి కాబట్టి. సో దానికైతే ఇది బాగా ఉపయోగపడుతుంది ఎప్పటికప్పుడు రెగ్యులర్ రివిజన్ చేసుకోవడానికి. ఓకే, స్టూడెంట్ బెనిఫిట్స్. మేక్స్ మెమరైజింగ్ ఈజీ అండ్ ఫన్, హెల్ప్స్ ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్, సపోర్ట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అండ్ టాపిక్స్. ఇది మెమరైజ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. అది కూడా ఈజీగా మరియు ఫన్ వేలో అనేది ఉపయోగపడుతుంది. మంచిగా మనకి అసలు చదివినట్టే ఉండదు, మంచిగా ఎంజాయ్ చేస్తూ చదువుతున్నట్టు ఉంటుంది అనమాట దీంట్లో ఫ్లాష్ కార్డ్స్తో అవి లెర్న్ చేస్తే. ఓకేనా? అండ్ హెల్ప్స్ ప్రిఫర్ ఫర్ ఎగ్జామ్స్లో రివిజన్ టైంలో బాగా ఉపయోగపడుతుంది క్విజ్లెట్ అనే యాప్ అనేది. అండ్ సపోర్ట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అండ్ టాపిక్స్. వేరియస్ టాపిక్స్ మీద ఫ్లాష్ కార్డ్స్ అనేవి ఉంటాయి, మీరు ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఓకే, ఇవైతే మన 4 క్విక్ రివిజన్ చేసేద్దాం. ఫస్ట్ ChatGPT యువర్ స్టడీ బడ్డీ. ఇది ఎలాంటి డౌట్స్ క్లియరింగ్కి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత గూగుల్ అండ్ జెమినై అండ్ పెర్ప్లెక్సిటీ. ఇదేంటంటే మంచిగా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్కి, అక్యురేట్ సొల్యూషన్స్కి, అండర్స్టాండింగ్ డిఫికల్ట్ కాన్సెప్ట్స్ అండ్ కాంప్లెక్స్ టాపిక్స్ ఇన్ సింపుల్ వర్డ్స్లోకి ఉపయోగపడుతుంది.
ఖాన్ అకాడమీ మ్యాథ్స్కి సైన్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఒక ఏ ట్యూటర్ లాగా పనిచేస్తుంది. ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేస్తుంది. ఎగ్జామ్ ప్రిపరేషన్లో బాగా ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆల్జీబ్రా ఈక్వేషన్స్కి వాటికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఖాన్ అకాడమీ అనేది. అండ్ క్విజ్లెట్ అనేదేమో మంచిగా మనకి ఒక ఫ్లాష్ కార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేసి ఎప్పటికప్పుడు మనకి రివిజన్ రెగ్యులర్ రివ్యూ వల్ల మనకి మంచిగా ఎఫెక్టివ్ అండ్ ఫన్ అండ్ ఈజీ లెర్నింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇలా ఈ ఏఐ టూల్స్ అనేవి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవన్నీ ప్లే స్టోర్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేసి మీ స్టడీస్ని ఈజీగా మరియు చాలా మంచిగా మార్చుకోండి. అండ్ ఇంకొక కాషన్ ఏంటంటే బీ స్మార్ట్, డోంట్ ట్రస్ట్ ఏఐ బ్లైండ్లీ. ఎందుకంటే ఏఐ అనేది అప్పుడప్పుడు సొల్యూషన్స్ అనేవి రాంగ్గా ఇస్తుంది, రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మీరు ట్రస్టెడ్ సోర్స్ని చూసుకోవడం మంచిది మీ టెక్స్ట్ బుక్స్ ద్వారా ఎలాగైనా. అంటే ఏఐ టూల్స్ బట్ ఆల్వేస్ డబల్ చెక్ ఇన్ఫర్మేషన్. ఏఐ కెన్ మేక్ మిస్టేక్స్ ఆర్ గివ్ ఇన్కంప్లీట్ ఆన్సర్స్ కానీ లేదా కొన్నిసార్లు మిస్టేక్స్ అనేది ఏఐ ప్రొవైడ్ చేస్తుంది. ఒకసారి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ వెరిఫై ఫ్యాక్ట్స్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్స్ ఆర్ టీచర్స్ టు స్టే అక్యూరేట్. ఏ ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది మీరు టెక్స్ట్ బుక్లో కానీ టీచర్స్ కానీ అడగడం ద్వారా మంచిది. ఎందుకంటే మీకు ఒక్కొక్కసారి అది రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుందని చెప్తున్నాను కదా. సో ఏఐ అనేది మీరు బ్లైండ్గా ట్రస్ట్ చేయకండి, ఓకేనా. యూజ్ ఏఐ యాజ్ ఎ గైడ్, నాట్ యాజ్ ఎ సోర్స్ టు కాపీ బ్లైండ్లీ. ఓకే, అర్థమైంది కదా మీకు. మీకు కన్ఫర్మ్ నచ్చింది అనుకుంటున్నాను వీడియో అయితే. ఓకే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియో అయితే షేర్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్, షేర్, కామెంట్, లైక్. కామెంట్ చేయండి మీకు ఏ టూల్ అయితే బాగా నచ్చిందో. అండ్ నెక్స్ట్ వీడియో మీరు ఏం కావాలనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. దాని ద్వారా నాకు ఇంకా బాగా తెలుస్తుంది మీకు ఏం నచ్చుతుందో, ఏం నచ్చట్లేదో, ఏం చేయాలో, ఏం చేయకూడదు అనేది. సో లైక్ చేయండి. ఇప్పుడే మీకు ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి మీ స్టేటస్లో అనేది మన వీడియో షేర్ చేయండి. దాని ద్వారా అందరికీ అందుతుంది, మంచిగా అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ అందుతుంది. వాళ్ళకు కూడా ఇంప్రూవ్ అయిన వారు అవుతారు. నెక్స్ట్ వీడియో కోసం అయితే స్టే ట్యూన్ అవ్వండి. కన్ఫర్మ్ మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ఇంకోటి ఏంటంటే నోట్, ప్రతి మండేని థర్స్డేని కన్ఫర్మ్ ఒక వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను. మండేని థర్స్డేని చూడండి, మన ఛానల్ చెక్ చేయండి, కన్ఫర్మ్ వస్తుంది. సో బాయ్ బాయ్, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, హనుమాన్ సాయిబాబా. ఎలా మీటింగ్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.